అందరికీ వందనాలు. మరి ఈరోజు మన హౌస్ ఆఫ్ హోలీ స్పిరిట్ మరి బిడ్డలందరికీ కూడా ప్రభు నామంలో శుభము తెలియజేస్తూ, మరి మన సంఘం ద్వారా చాలా మంది పిల్లలు ఈ 10th క్లాస్ ఎగ్జామ్లో పాల్గొంటున్నారు. అలాగే ఇంకా మిగిలిన ఎగ్జామ్స్ రాస్తున్నారు. అందరి కొరకు కూడా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేవుడి మహాకృపలో గడిచిన సంవత్సరము మన సంఘ బిడ్డలు చాలా మంది ఎగ్జామ్స్లో ఉన్నతమైన మార్కులు సాధించారు. కాబట్టి వారిలో మన మొదటగా మన భవ్య 580 585 మార్కులు సాధించింది. అలాగే రెండవదిగా హారిక 582 మార్కులు సాధించింది. అలాగే సిహెచ్ నాన్సీ 566. ఇలా చాలా మంది పిల్లలు, దాదాపు 30 మంది పిల్లల పైగా చాలా ఉన్నతమైన మార్కులు సాధించారు. అలాగే తమిళనాడులో ఉన్న షఫాలి అనే అమ్మాయి కూడా సెంట్రల్ సిలబస్, ఆ అమ్మాయి కూడా ఉన్నతమైన మార్కులు సాధించింది. అలాగే మన గ్రూప్లో చాలా మంది వారి పిల్లల కొరకు ప్రార్థించగా దేవుడు అత్యుత్తమైన మార్కులు దయచేశారు. దీనికి కారణము మొదట దేవుని యొక్క మహాకృప, ఆయన ఆశీర్వాదము. రెండవది మరి మన సంఘ బిడ్డలు, దేవుడు మాకు ఇచ్చిన కుమార్తె ఏంజెల్ పిచ్చి దివ్య, టైటస్ విజయ్ కుమారు, అలాగే దివ్యజ్యోతి, చాలా మంది పిల్లలు వారికి ఉన్న అనుభవాలు బిడ్డలతో చెప్పిన దాన్ని బట్టి వారు ఆ జాగ్రత్తలు తీసుకుని మరి ఆ జాగ్రత్తలు పాటించడం ద్వారా వారు 10th క్లాస్లో గొప్ప మార్కులు సాధించారు. కాబట్టి ఈ సంవత్సరం మరి వీళ్ళ అనుభవాలతోటి మరి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల కొరకు కొన్ని విలువైన విషయాలు తెలియజేయాలని మరి ఆశ కలిగి ఉన్నాము. ఎందుకంటే మరి ఈ లోకంలో ఒక ఘనమైన స్థాయికి వెళ్ళాలంటే మొదట దేవుని ఆశీర్వాదం ఉండాలి. అలాగే చదువుల్లో కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళిన వారి జీవితాలు అద్భుతంగా ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి కారణమవుతుంది. చదువు చాలా విలువైంది, దాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. రైట్, మొదటిగా మరి చదువుల గురించి మాట్లాడుకునే ముందు దేవుని గురించిన విషయాలు కొన్ని మీకు తెలియజేస్తాను. ఏంటంటే బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని అభిషేకం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మరి దావీదు అనే ఒక బాలుడు ఉన్నాడు. ఈ దావీదు అనే బాలుడు ఒక గొర్రెలు కాసుకునే ఒక సాధారణమైన వ్యక్తి. మరి దేవుని కనుదృష్టికి బాలుడైనటువంటి దావీదు ఇష్టపడ్డ, ఎందుకంటే అతని నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మరి సమూయేలు ద్వారా ఆ దావీదుని అభిషేకించమన్నప్పుడు మరి సమూయేలు దావీదుని అభిషేకించాడు. ఈ సంగతి మనకు బైబిల్ సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో 16, 13 వచనాల్లో మనకు కనబడుతుంది. మరి సమూయేలు ప్రవక్త ద్వారా మరి దావీదుని అభిషేకించిన తర్వాత దావీదు దేవుని యొక్క ఆత్మను కలిగి ఒక నూతనమైన శక్తిని అతను కలిగి ఉన్నాడు. దాని ద్వారా తన అనుభవంలో తన గొర్రెలు మేపుతున్నప్పుడు ఆ గొర్రెలు తీసుకెళ్ళిపోవడానికి మొదటగా ఒకసారి ఎలుగుబంటి వచ్చింది. ఆ ఎలుగుబంటి పట్టుకెళ్ళిపోతున్నప్పుడు దావీదు దేవుని పైన విశ్వాసం ఉంచి ఆ ఎలుగుబంటితో పోరాడి ఆ ఎలుగుబంటి చేతుల్లోంచి తన గొర్రె పిల్లను కాపాడుకున్నాడు. అప్పుడు అర్థమైంది దేవుని యొక్క శక్తి, ఆశీర్వాదం ఎంత గొప్పదని గుర్తించాడు. తర్వాత మరొకసారి అదే గొర్రెల మందలోంచి ఒక సింహం వచ్చి గొర్రెలను పట్టుకెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ అలాగే దావీదు దేవునిపై విశ్వాసం ఉంచి దేవుని పైన నమ్మకంతో తన ధైర్యం కలిగి సింహం అనే సంగతిని మర్చిపోయి దేవుని యొక్క శక్తిని బట్టి ఆ సింహంతో పోరాడి సింహాన్ని చంపివేసి ఆ గొర్రె పిల్లల్ని సంపాదించుకున్నాడు. అలా తన అనుభవాల్లో 2 సార్లు గొప్ప విజయాలు సాధించాడు. దీనికి కారణం మొదట దేవుని యొక్క ఆశీర్వాదం, అభిషేకం. ఆ తర్వాత కాలంలో తనుంటున్న దేశంలో ఒక విషమకరమైన పరిస్థితి వచ్చింది. ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధం ఒక ప్రత్యేకంగా కనబడుతుంది. ఏంటంటే లక్షల మంది సైనికులు అటు ఇటు ఉన్నప్పటికీ వారిలో గొల్యాత్ అనే ఒక మహావీరుడు ఉన్నాడు. ఈ గొల్యాత్ అనే వీరుడు ఎంత పెద్దవాడంటే దాదాపు 10 అడుగుల ఎత్తు, 10 అడుగుల హైటు, అలాగే వెయిట్, చాలా కండలు తిరిగిన వీరుడు, యుద్ధ సూర్యుడు, చాలా విద్య నేర్చుకున్నవాడు. అటువంటి వ్యక్తి యుద్ధ రంగంలోకి వచ్చాడు. యుద్ధ రంగంలోకి వచ్చి ఈ గొల్యాత్ అంటాడు, మేము యుద్ధం చేసుకుని ఒకరికొకరు చనిపోవటం కాదు, మీలో ఎవరైనా సరే నాతో కలబడి నన్ను చంపితే, నన్ను జయిస్తే మా రాజ్యం మీ సొంతం అవుతుంది, లేదు మీరు ఓడిపోతే మా రాజ్యం మీ సొంతం అవుతుందని ఒక సవాలు విసిరినప్పుడు ఎంతో మంది బలాఢ్యులు కూడా ఆ గొల్యాతుని చూసి అందరూ కూడా భయపడి ఎవరితో యుద్ధం చేయడానికి ముందు రాలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లో దావీదుకి విషయం తెలిసినప్పుడు దావీదు దేవునిపై విశ్వాసం ఉంచి ఒక నమ్మకం పెట్టినాడు. ఎందుకంటే గతంలో దేవుని యొక్క అభిషేకం ద్వారా నేను ఎలుగుబంటిని జయించాను, అలాగే దేవుని యొక్క ఆశీర్వాదంతో సింహాన్ని జయించాను,
అలాంటి శక్తినిచ్చిన దేవుడు ఈ గొలియాతుని జయించడానికి శక్తిని కూడా అనే నమ్మకంతో ఆ రాజు వద్దకు వెళ్ళాడు. రాజా, ఆ గొలియాతుని నేను జయిస్తాను అన్నప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే నువ్వు బాలుడు నాయనా, నిండా చూస్తే 14-15 ఏళ్ళ వయసు లేదు నీకు. అతను మహావీరుడు, యుద్ధ సూర్యుడు, చాలా విద్యలు నేర్చుకున్నవాడు. అతనితో యుద్ధం చేయటం చిన్న విషయం కాదు. ఎంతో మంది వీరులు వెనకడిగేస్తున్నప్పుడు నువ్వు ఎలాగెళ్తావంటే, అప్పుడు దావీదు తన అనుభవం చెప్పుకున్నాడు. ఏంటంటే, నేను గత కాలంలో దేవుని యొక్క ఆశీర్వాదంలో నేను ఎలుగుబంటిని జయించాను, అలాగే సింహాన్ని జయించి గొర్రెలను కాపాడుకున్నాను. వాళ్ళ ముందు వీడంతా, దేవుడు సహాయం చేస్తే వాడిని ఒక్క దెబ్బతో చంపేస్తానని బడిగ మాటలు బట్టి మరి సొలొమోను కూడా, సౌలుకు కూడా వేరే దారి లేక సరే నీ ఇష్టం అని చెప్పి యుద్ధరంగంలోకి వెళ్ళినప్పుడు మరి దావీదు పెద్ద ఆయుధాలు ఏం పట్టుకెళ్ళలేదు. కేవలము ఒక చిన్న రాయి తీసుకున్నాడు, ఒడిసేల్లో పెట్టి గిరగిర తిప్పి ఒకే ఒక దెబ్బ కొట్టగానే ఆ గొలియాతు ఒక్క దెబ్బకే ఆ నుసుడు తగులుకుని అలా కింద పడిపోయాడు. ఆ ఒక్క దెబ్బ పడిపోగానే వెంటనే దావీదు వెళ్ళి వాడి కత్తితో వాడిని చంపి ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప జయం తీసుకొచ్చాడు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మన ముందున్న వ్యక్తుల వైపు ఎప్పుడు చూడకూడదు. భయమే మన జీవితంలో సగం బలం తగ్గించేస్తుంది. ఈరోజు చాలా మంది పిల్లలకి ఎగ్జామ్స్ అంటే భయం, మ్యాథ్స్ అంటే భయం, సైన్స్ అంటే భయం. ఈ భయము మనుషుల జీవితంలో ఏం చేస్తుందంటే వారికున్న జ్ఞానాన్ని తగ్గించేస్తుంది, వారికున్న బలాన్ని తగ్గించేస్తుంది. అలా కాకుండా ధైర్యము, ఈ ధైర్యం ఎలాగొస్తుంది? దేవుని దగ్గర నుంచి మనకు వస్తుంది. దావీదు మరి బాలుడైనప్పటికీ దేవుని యొక్క అభిషేకంతో ధైర్యాన్ని నింపుకున్నాడు. ధైర్యాన్ని నింపుకుని ఆ ఎలుగుబంటిని జయిస్తాను అనుకున్నాడు, జయించాడు. సింహాన్ని జయిస్తాను అనుకున్నాడు, జయించాడు. అలాగే గొలియాతుని జయిస్తాను అనుకున్నాడు, జయించాడు. కాబట్టి ఈ సహాయం చేయడానికి దేవుడు సహాయము చేశాడు. కాబట్టి అలా అతను ఒక తర్వాత ఒక మహారాజుగా దావీదు నిలబడ్డాడు. ఒక గొర్రెలు కాపరైనటువంటి ఒక దావీదు అంత రాజుగా అవడానికి కారణము దేవుని యొక్క అభిషేకము, అతనిలో ఉన్న గొప్ప ధైర్యము. కాబట్టి మీరు కూడా రాబోయే రోజుల్లో మీకు ఎదురవుతున్న ఎగ్జామ్స్లో మీరు ఏం భయపడద్దు. దేవుడు మీకు తోడుంటాడు, మిమ్మల్ని అభిషేకిందాం. అలాగే మీకు దేవుడు సహాయము చేస్తాడు, గొప్ప జయం మీకు కలుగుతుంది. ఓకేనా? రైట్. అలాగే ఒక 2 విషయాలు మరి బైబిల్లో మనం గమనిస్తే సొలొమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఈ దావీదు యొక్క కుమారుడు. ఈ దావీదు తర్వాత రాజుగా సొలొమోను ఏర్పాటు చేయబడ్డాడు. అప్పుడు సొలొమోను వయసు పెద్ద వయసు కాదు, చిన్న వయసే. ఆ వయసులో దేవుని దగ్గర ఎంత పెద్ద జనాలను నేను పరిపాలన చేయడానికి నాకు బుద్ధి, జ్ఞానములు, వివేకం, కాబట్టి ఇంతమంది నిన్ను పరిపాలన చేయాలంటే నాకు జ్ఞానం కావాలని దేవుడిని అడిగాడు. దేవుడిని అడిగినప్పుడు వెంటనే దేవుడు అతను ఇష్టపడి అతనికి తగిన ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి తప్పకుండా మరి ఆ మహా సామ్రాజ్యమైన ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించాడు. కాబట్టి సొలొమోను అడిగితే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి అడగండి, ఒకవేళ మీకు జ్ఞానం తక్కువైతే దేవుడు ఇస్తాడు. బైబిల్లో మనకు ఒక ప్రామిస్ ఉంది. యాకోబు రాసిన పత్రిక 1:5 మీలో ఎవరికైనా జ్ఞానం కొదువైన ఎడల అడగమన్నాడు. దేవుడు ధారాళంగా ఇస్తాడట. కాబట్టి మీకు ఏదైనా జ్ఞానం తక్కువైందా అడగండి, ఈ బైబిల్ ఈ వాక్యాన్ని బట్టి అడగండి, తప్పకుండా దేవుడు జ్ఞానం ఇస్తానని మాట ఇచ్చాడు. ఆ మాటను బట్టి జ్ఞానాన్ని పొందుకోండి. అలాంటి జ్ఞానం పొందుకుని సొలొమోను గొప్ప పరిపాలన చేశాడు. ప్రపంచంలో అతను గొప్ప సమాధానం కలిగిన విజయాలు సాధించాడు. రైట్. మూడో విషయం ఏంటంటే మరి దానియేలు జీవితంలో కూడా ఒక సంఘటన ఉంటుంది. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఉన్న ఆ దేశంలో ఆ రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళ వచ్చి ఆ కళలో అతను చాలా కంగారు పడ్డాడు. ఈ కళ యొక్క భావం పొద్దున తెలుసుకోవాలనుకుని అతను అనుకున్నాడు. ఈ టైంలో ఏం జరిగిందంటే మరి రాజుగారు పొద్దునకి కళ మర్చిపోయి పొద్దున్న ఆ కళ ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానుల్ని, గొప్ప గొప్ప అందరినీ పిలిపించాడు. నాకు రాత్రి ఒక కళ వచ్చింది, ఆ కళలో నాకు చాలా భయం వేసింది, ఆ కళ భావం నాకు చెప్పమన్నాడు. అందరూ అన్నారు, ఓకే ఆ భావం మేము చెప్తాం రాజా, ఆ కళ ఏంటో మాకు చెప్పమన్నారు. అప్పుడు ఆ రాజు అంటాడు, ఆ కళ నేను మర్చిపోయాను అన్నాడు. ఆ కళ మర్చిపోయాను, కానీ మీరు నా కళ భావం చెప్పమంటున్నాడు. వాళ్ళు ఏమన్నారంటే, మీరు కళ ఏంటో చెప్తే దాని భావం చెప్తాం, కానీ మీరు మర్చిపోయిన కళను నేనెలా చెప్పగలను? ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. ఎవరి కళ వారికి గుర్తుండాలి. ఒకళ్ళు మర్చిపోతే వాళ్ళు గుర్తు చేసుకోవాలి. తప్పితే మీరు కన్న కళ మాకెలా గుర్తొస్తుంది మహారాజా అని ఆ రోజు జ్ఞానులందరూ కూడా రాజు ముందు అడిగినప్పుడు రాజు ఏమాత్రం ఆలోచించనే లేదు. నాకు కళకు జవాబు చెప్పకపోతే గనక అందరికీ మరణశిక్ష అన్నాడు. అటువంటి పరిస్థితుల్లో దానియేలు దేవునిపై నమ్ముకున్నాడు కనుక మరి వెంటనే దానియేలు ఏం చేశాడంటే ఆ రాజు వద్దకు వెళ్ళి, మాకు కొంచెం టైం ఇస్తే
మేము ప్రార్థన చేసుకుని మీకు జవాబు చెప్తామని టైం చూసుకుని దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఈ నలుగురు కూడా కొద్ది రోజులు ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర కనిపెడితే దేవుడు వారు చెప్పాడు, ఆ రాజు కన్న కళ నేను చెప్తాను మీకు అన్నాడు. ఆ రీతిగా ఆ రాజు మర్చిపోయిన కళను దేవుని ద్వారా దానియేలు వివరించినప్పుడు రాజు చాలా సంతోషపడ్డాడు. ఆ తర్వాత దానియేలుని రాజు ప్రధానమంత్రిగా చేశాడు. అలాగే షడ్రక్, మేషకులను కూడా మంచి ఉన్నతమైన పదవులను ఇచ్చాడు. ఈ రెండు సందర్భం ఏంటంటే దేవుడు జ్ఞాపశక్తి ఇస్తాడు. అంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు మర్చిపోయింది ఏదన్నా ఎగ్జామ్ హాల్లో గుర్తు రాలేదనుకోండి, అప్పుడు మనకి అవసరమేగా జ్ఞాపకం. అదే ఎగ్జామ్ రాసేసి బయటకు వచ్చిన తర్వాత జ్ఞాపకం వస్తే ఉపయోగం లేదు. ఎగ్జామ్ సెంటర్లో మీరు క్వశ్చన్ ఆన్సర్ వెంటనే జ్ఞాపకం వస్తేనే మీకు అది ఉపయోగపడుతుంది, దానికి మీకు ఉపయోగపడుతుంది. ఆ బయటకు వచ్చాక గుర్తొస్తే ఉపయోగం ఏముంటుంది? ఏమాత్రం ఉపయోగం ఉండదు. కాకపోతే ఇక్కడ మీరు ఈ యొక్క మాటను తెచ్చుకోండి. ఒక ఎగ్జామ్ సెంటర్లో మీకు ఏదైనా డౌట్ వస్తే వెంటనే ప్రేయర్ చేసుకోండి, దేవుడు మీకు జ్ఞాపశక్తి ఇస్తాడు. కాబట్టి 3 విషయాలు విన్నాము. మొదట ఆయన ధైర్యాన్ని ఇచ్చాడు. దావీదు మరి ఎలుగుబండిని, సింహాన్ని, గొలియాతుని జయించాడు. కాబట్టి మీరు జయిస్తారు. గత కాలంలో ఎన్నో చదువుల్లో విజయం సాధించారు మీరు, ఇప్పుడు 10th సాధింటారు. కాబట్టి గతంలో ఇచ్చిన విజయాలు బట్టి దేవుడు ఈ సంవత్సరం మళ్ళీ విజయాలు మీకు ఇస్తాడు. ఇది దృష్టిలో పెట్టుకోండి. అలాగే మరి సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అలాగే దానియేలుకి ఏం చేశాడు? దేవుడు జ్ఞాపశక్తిని ఇచ్చాడు. కాబట్టి దేవుడు గొప్పవాడు. కాబట్టి ఈ విషయాలను బట్టి దేవుడు మీకు బలము, శక్తి, ఆరోగ్యం ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, అలాగే జ్ఞాపశక్తి ఇచ్చి, జ్ఞానం ఇచ్చి మిమ్మల్ని ఘనమైన స్థాయిలో ఉంచాలని ప్రభుపేట మిమ్మల్ని ఆస్వాదిస్తున్నాము. అలాగే తర్వాత మీకు ప్రార్థన కూడా చేస్తాము. దేవుడు గొప్ప విజయాలు ఇస్తాడు. అటువంటి జ్ఞానము, జ్ఞాపశక్తి, ఘనమైన భవిష్యత్తు గారిని బిడ్డలు మరి భవ్య మరి లాస్ట్ ఇయర్ మరి 600కి 585 మార్క్స్తో విజయం సాధించింది. అలాగే మన హారిక మరి 600కి 582 మార్క్స్తో గొప్ప విజయం సాధించింది. అలాగా మరి వారి అనుభవాలు మీకు ఉన్నాయి. మరి ఈ సమయంలో మరి 10th క్లాస్లో ఎలాగ మీరు స్కోర్ చేయొచ్చు, మీకు ఎక్కువ మార్కులు రావాలంటే మరి చదవటం మాత్రమే కాదు, కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి. ఆ ప్రశ్నల్ని ఎలాగా మీరు చెయ్యాలో అవన్నీ కూడా మన ఆలోచన ఉంటాయి. కాబట్టి వారి సలహాలు తీసుకుందాము. ఈ సమయంలో మనం మొదటగా భవ్య కొన్ని విషయాలు చెప్తుంది. మీకు ఏం డౌట్ ఉంటే అడగచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ మనం ఎగ్జామ్ సెంటర్కి అయితే 9 o'clock వెళ్ళాలి. 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోద్ది. 1 minute లేట్ అయినా సరే లోపలికి ఎవరిని అలౌ చేయరు. అయితే ఎగ్జామ్కి 9కి వెళ్ళాలి. 9:15కి మీకు లోపలికి అలౌ చేస్తారు. బుక్లెట్ ఇస్తారు. ఫస్ట్ 24 pages బుక్లెట్ ఉంటుంది. దానికి ఫస్ట్ మీకు ఇవ్వగానే టైం వేస్ట్ చేసుకోవద్దు. అవి వైట్ పేపర్స్ ఇస్తారు. వాటికి 4 స్క్వేర్ లైన్ చేయండి. అలాగే తర్వాత అదంతా అయిపోయాక OMR ఇస్తారు. OMR ఇచ్చాక అవన్నీ డీటెయిల్స్ చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. ఎందుకంటే ఇన్విజిలేటర్ మనకి సైన్స్ ఇచ్చాకే మీరు చేయాలి. లేకపోతే ఏదైనా తప్పు వస్తే మళ్ళీ మీకు ఇంకొక OMR ఇవ్వరు. ఎందుకంటే దాని మీద మీది ఫోటో, హాల్ టికెట్ నెంబర్ అది ఒకటే ఉంటుంది. తర్వాత మీరు ఏమైనా తప్పు చేస్తే అస్సలు ఇవ్వడానికి అవ్వదు. చాలా కేర్ఫుల్గా చేయాలి OMR. తర్వాత ఎగ్జామ్ పేపర్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్ కరెక్ట్గా 9:30 కంటే 9:30 క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తారు. అక్కడ క్వశ్చన్ పేపర్ మీద ఉంటుంది 15 minutes ఫర్ రీడింగ్ అని చెప్పి. 15 minutes ముందు మీరు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మొత్తం రీడ్ చేశాక మీకు అవన్నీ ఆన్సర్స్ మీకు మైండ్లో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వచ్చాక 15 minutes కేర్ఫుల్గా క్వశ్చన్ పేపర్ చదవండి. చదివాక స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకోండి. చేసుకుంటే మీరు ఏమైతే నేర్చుకున్నారో అవన్నీ మీకు ఖచ్చితంగా గుర్తొస్తాయి. స్టార్ట్ చేసే ముందు మీకు 8 marks, 4 marks, 2 marks, 1 marks అలా ఉంటాయి కదా. అప్పుడు మీకు ఫస్ట్ ఏమొచ్చో అది ఫస్ట్ పేజ్ గుడ్ ఇంప్రెషన్ అనమాట. ఫస్ట్ మీకు ఏమొచ్చో అదే రాయాలి ఫస్ట్. మీకు ఎందుకంటే అందరికీ మ్యాక్సిమం 8 marks అన్నీ బాగా వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచి అవే తరోగా రాయిస్తారు కాబట్టి ఫస్ట్ 8 marks రాయండి. ఫస్ట్ సెక్షన్ నేమ్ రాయాలి. అదే సెక్షన్ 4 అని రాయాలి. తర్వాత క్వశ్చన్ నెంబర్ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ అయిపోతే మీరు ఎంత రాసినా అది మొత్తం స్ట్రైక్ అయిపోద్ది. మీకు 0 marks అవార్డ్ అవుతాయి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ మార్క్ మాత్రం ఖచ్చితంగా వేయాలి. 8 marks అయిపోయాక ఒక క్వశ్చన్ అయ్యాక లైన్ కొట్టాలి. ఖచ్చితంగా ఒక లైన్ కొట్టాక అప్పుడు ఇంకో క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. అలా 8 marks అయిపోయాక 4 marks. ఒకవేళ మీకు 8 marksలో ఏమైనా రాలేదు, అది అలా వదిలేండి. దాని గురించి నాకు రావట్లేదు అని చెప్పి అక్కడే కూర్చుని పోతే టైం అంతా అయిపోద్ది.
అది అక్కడ రాలేనప్పుడు అక్కడ అలా ఆగిపోయి నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. అప్పుడు లాస్ట్లో చూసుకోండి. లాస్ట్లో మీకు రాలేనప్పుడు ఏసఐ ఏంటి నాకు రావట్లేదని ప్రే చేస్తే ఖచ్చితంగా మీకు గుర్తొస్తుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ అది ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాము. అలాగే అన్నీ రాసాక లాస్ట్లో మీకు ఇంకా చాయిసెస్ అవి ఉంటాయి, చాయిసెస్ కూడా రాయండి. ఇప్పుడు మీకు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ముందు అస్సలు కొత్తవి ఏమీ చదివే వెళ్ళొద్దు. ఎందుకంటే ముందు నుంచి మీరు ఏమైతే చదివున్నారో అవే చదివి వెళ్ళండి. కొత్తవి ఏమన్నా చదివితే మీరు ముందే మర్చిపోతారు. అన్నీ తరోగా ఉన్నవే చదవండి. మీరు ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మీకు ఎగ్జామ్కి ఒక డే బై డే గ్యాప్ వచ్చింది కాబట్టి అన్నీ ఒకే రోజు చదివేయకుండా ఇప్పుడు ఈరోజు తెలుగు ఎగ్జామ్ ఎలా స్టార్ట్ చేయాలంటే రేపు సండే కాబట్టి రేపు సండే చర్చ్కి వెళ్ళిపోతారు. 2 o'clock స్టార్ట్ చేయండి రివిజన్. 2 నుంచి నైట్ 10 దాకా మధ్యలో బ్రేక్స్ ఇచ్చి చదవండి. ఫస్ట్ 8 మార్క్స్ మీద ముందు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే దాని నుంచి మీకు 35 మార్క్స్ అలా రావచ్చు అనుకుంటా. అక్కడైతే పాస్ అయిపోవచ్చు. ఫస్ట్ 8 మార్క్స్ ఏమేమి లెసన్స్ నుంచి ఉన్నాయో ఫస్ట్ అవన్నీ కవర్ చేసేయండి. 8 మార్క్స్ అయిపోతాయి. తర్వాత 4 మార్క్స్ ఏమేమి లెసన్స్ నుంచి ఉన్నాయో అవన్నీ కవర్ చేయండి. తర్వాత 1 మార్క్ అయితే చాలా మీ టోటల్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే 1 మార్క్ చాలా ట్విస్టింగ్ ఇస్తాడు. అవన్నీ చాలా జాగ్రత్తగా చేయండి. ఇంకా అంతే ఫస్ట్. అలాగే మన భవ్య తనకున్న ఎక్స్పీరియన్స్ కొంత చెప్పింది. అలాగే హారిక కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తా, అది కూడా నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 10th రాసే వాళ్ళకి ఆల్ ది బెస్ట్. మీరు పడుకునేది ఏంటంటే 10కి పడుకొని 5 ఆ టైంకి 5కి లెగండి. ఎందుకంటే 5 నుంచి చదివేయన్నీ గుర్తుంటాయి. 5 to 7 చదివేయి. మీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అవే చదవాలి. మీకు ఇంపార్టెంట్ లేనివి మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పే ఉంటారు, ఏం చదవాలి ఏం చదవకూడదు అని. 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ అన్నీ చెప్పే ఉంటారు. సో వాళ్ళు చెప్పినవి మాత్రమే చదవండి. మీకు రాని అసలు ముట్టుకోవద్దు. మీకు ఇంకేస్ ఏమైనా అర్థం కాకపోతే అడగండి ఖచ్చితంగా. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి నాకు గుర్తు రాలేనప్పుడు నేను దేవుడిని అడిగినప్పుడు ఇచ్చాడు కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా ఇస్తారు. ప్రేయర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వెళ్ళే ముందు ప్రేయర్ చేసుకోండి. ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు ప్రేయర్ చేసుకోండి. ఎగ్జామ్ అయిన తర్వాత కూడా ప్రేయర్ చేయండి. ఎందుకంటే ప్రేయర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ భవ్య చెప్పినట్టు అదేంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవ్వండి. ఓఎంఆర్ అది కరెక్ట్గా ఓఎంఆర్ అది కరెక్ట్గా నెంబర్ వాళ్ళు చెప్పింది వేయాలి. తర్వాత ఆన్సర్ షీట్ మీద క్వశ్చన్ నెంబర్స్ చాలా కరెక్ట్గా వేయాలి. ఏ రామంలో ఏ క్వశ్చన్ వదలకూడదు. మీరు ఆ క్వశ్చన్ రాస్తున్నారంటే ఆ క్వశ్చన్ నెంబర్ ఖచ్చితంగా వేయాలి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ ప్రతి ఒక్క క్వశ్చన్ రాసారా లేదా త్వరగా మొత్తం అయిపోయిన తర్వాత టైం ఉంది కదా అని పడుకోవడం గట్రా అది చేయకండి. మొత్తం క్వశ్చన్ పేపర్ అన్నీ రాసామా లేదా, అన్నీ చేసామా లేదా అని చెప్పి మొత్తం చేయాలి. ఓవర్ డిజైనింగ్ అది చేయొద్దు. అంటే ఇప్పుడు చూడండి చాలామంది గ్లిటర్స్ వాడుతూ ఉంటారు, అలాంటివి ఏం వాడొద్దు. మీరు ఏదైనా ఒక పెన్నే వాడాలి, ఐదర్ బ్లూ ఆర్ బ్లాక్. హెడ్డింగ్లో గట్రా బ్లాక్ పెన్తో హైలైట్ చేయడం గట్రా చేయకండి. జస్ట్ పెన్సిల్తో కింద అండర్లైన్ చేయండి చాలండి. తర్వాత 8 మార్క్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే రాయండి. మ్యాథ్స్ ఈజీగానే ఇస్తాడు అనుకుంటున్నాను. అంత టఫ్ ఏం అనుకోకండి. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా వెళ్ళండి, ధైర్యంగా ఎగ్జామ్ రాయండి. మీరు ఫియర్ అది పెట్టుకొని ఎగ్జామ్ ముందు టెన్షన్ పడి మళ్ళీ ఇప్పుడు చాలామంది కూడా ఎగ్జామ్స్కి అంబులెన్స్ల మీద వచ్చి రాస్తున్నారు. అలా అస్సలు జరగకూడదు. మీరు బాగా రాయాలి. మీరు బాగా రాస్తారని అనుకుంటున్నాను. అంతే ఫస్ట్. రైట్. అలాగే మరి మీరు ఎగ్జామ్స్కి రెడీ అయినప్పుడు నైట్ ఎన్ని గంటలు పడుకునేవారు? నేను 10 o'clock పడుకునే వాళ్ళం ఫస్ట్. ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకునే వాళ్ళం కాదు ఫస్ట్. నువ్వెన్ని గంటలు పడుకుందావు? 10:30. చాలా మంది చేస్తారంటే ఎగ్జామ్స్ అనగానే నైట్ అంతా చదివేస్తారు. అలా చదివేస్తే ఏమవుతుందంటే నైట్ అంతా బ్రెయిన్ స్ట్రెస్ అయిపోయి అలాగే మీరు తెలియకుండా మీలో ఒక రకమైన వికారము నీరసం వచ్చేస్తాయి. నెక్స్ట్ డే ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళేటప్పటికి ఆ ఎఫెక్ట్ అక్కడ చూపిస్తుంది. కాబట్టి నైట్ ఫ్రెష్గా పడుకోండి. మీకు ఎంతవరకు నిద్ర వస్తే, నిద్ర ఎప్పటిదాకా వస్తుందో అప్పుడు దాకా చదువుకుని, నిద్ర వస్తుంది అంటే పడుకుంపోండి ఫ్రెష్గా. మళ్ళీ ఎప్పుడు మెలకు వస్తుందో, అది 4కి వచ్చిందా 5కి వచ్చిందా మెలకు వచ్చిందా అప్పుడు మళ్ళీ చదువుకోండి. ఓకే. తర్వాత ఫుడ్ విషయంలో మ్యాక్సిమము నూనె పదార్థాలు అయితే తినకండి. మ్యాక్సిమం
ఇట్లా ఆయిల్ తక్కువ ఉన్న దోశ. ఎందుకు చెప్తున్నానంటే అవి మీకు త్వరగా డైజెషన్ అవుతాయి, మీకు ఎటు వికారం అలాంటి రావు. కాబట్టి వికారం రాకుండా ఉన్న ఫుడ్ని తినండి, అది మంచిది. అలా కాకుండా మీరు ఈ లేస్ ప్యాకెట్లు అవి ఇవి తినటం అది మంచిది కాదు. అటువంటి తిని వెళ్ళకండి, అవి మళ్ళీ మీకు ఇబ్బందులు తెస్తాయి. మరి దివ్యాక పిల్లలు చెప్పినట్టుగా ఏంటంటే ఎగ్జామ్ సెంటర్కి ముందుగా వెళ్ళటం అలవాటు చేసుకోండి. లాస్ట్ మినిట్లో వెళ్ళేలాగా ఉండకూడదు, ఒక పావుగంట ముందుగానే ఉండాలి. ఫస్ట్ రోజు అయితే మాత్రం మీ సెంటర్ ఎక్కడో అది ముందు రోజే తెలుసుకోండి. ఆ రోజు వెళ్ళి ఎక్కడ ఉంది కాలేజీ ఎక్కడ ఉంది స్కూల్ ఎత్తుక్కోకుండా ముందుగానే మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకుని ఆ స్కూల్ ఎక్కడ, ఒక్కోసారి స్కూల్ పేర్లు కన్ఫ్యూజ్ ఉంటాయి, అలా కాకుండా ఆ ముందు రోజు వెళ్ళి ఆ స్కూల్ ఎక్కడ అవన్నీ తెలుసుకుని నెక్స్ట్ డే ఒక పావుగంట 20 నిమిషాలు ముందు వెళ్ళి మీ నెంబర్ ఎక్కడుందో అది అలౌ చేసిన తర్వాత ముందుకు వెళ్ళిపోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. తర్వాత నేను ఇంకో సలహా చెప్తున్నానంటే, మీకు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, రాసేసి వాడికి ఏదో కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు, బయట నుంచి ఓ పిలిచేస్తుంటాడు, రా పోదాం రాసేసి చాలులే అంటారు. వాళ్ళ మాట మీద మీరు బేస్ అవ్వకండి. వాడిలో చెడిపోయిన ఉండే, అంతేగాని వారు బయట నుంచి పిలిచే వాళ్ళని బట్టి మీరు ఇంకా రాసేవాళ్ళు కూడా వెళ్ళిపోకండి. ఎగ్జామ్ హాల్లో లాస్ట్ సెకండ్ వరకు అక్కడే ఉండండి, ఇది ఇంపార్టెంట్. మీకున్న ఎంత టైం ఉంటుంది ఎగ్జామ్? 3 hours 3 hours 45 minutes, ఒక మంచి టైం అనమాట అది. ఆ టైంలో ఒక్క సెకండ్ కూడా వదులు రావద్దు. ఆఖరికి పేపర్ అంతా పూర్తి చేసినా కూడా రిపీట్ చేసుకోండి, ఎక్కడైనా మిస్టేక్ చేశానా, ఎక్కడైనా కరెక్ట్గా చేశాను లేదా, అలా రిపీట్ చేసుకొని. కానీ ఎగ్జామ్ సెంటర్ నుంచి మాత్రం ముందుగా వచ్చేసి ఏదో గొప్ప అనుకున్నట్టు రాకండి. ఎందుకంటే చదువుకోలేని చాలామంది ఉంటారు, వాళ్ళు చదువుకుని చెడగొడతారు. కాబట్టి అటువంటి ఫ్రెండ్స్తో లింక్ పెట్టుకుని వాళ్ళు బయట నుంచి సిగ్నల్స్ మీరు పాటించి ముందుగా వెళ్ళిపోవటం అనేది ఏమాత్రం మంచిది కాదు. ఎగ్జామ్ సెంటర్ హాల్లో లాస్ట్ సెకండ్ వరకు అక్కడే ఉండండి, ప్రతిదీ పేపర్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే, రైట్. ఇంకా కొన్ని సలహాలు ఏమన్నా? ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళగానే మీకు ఫస్ట్ మీ ఫ్రెండ్స్ కనిపిస్తారు కదా, ఫ్రెండ్స్ కనిపించగానే ఆల్ ద బెస్ట్ అంతే, ఇంకేం మాట్లాడొద్దు, చదువు గురించి అయితే ఏం మాట్లాడి లోపలికి వెళ్ళొద్దు. అలాగే ఎగ్జామ్ రాసి వచ్చాక అందరూ ఈ బిట్ ఏంట్రా ఆన్సర్, ఆ బిట్ ఏంట్రా ఆన్సర్ అని చెప్పి అనుకుంటారా, అప్పుడు అయ్యో నేను తప్పు రాస్తానని చెప్పి ఎఫెక్ట్ వెళ్ళి నెక్స్ట్ ఎగ్జామ్కి పడుతుంది. ఇంక మీరు అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేరు. అయ్యో నాకు ఆ బిట్ పోయింది, ఆడు రాసాడు, అయ్యో నేను రాయలేదని చెప్పి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా ఎగ్జామ్ అయ్యాక మీరు చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోవాలి, ఏమీ చేయకూడదు. ఓకే, మర్చిపోయారు కదా, రైట్. ఎగ్జామ్ హాల్లో మీకు 9:30 to 12:30 మీకు ఎగ్జామ్ హాల్లోనే ఉంచుతారు, బయటికి అది అలో చేయరు. బట్ మీరు రాసిందంతే ఒకసారి మొత్తం అంతా రివైజ్ చేసుకోవాలి. ఏ ఒక్క మినిట్ కూడా మీరు వేస్ట్ చేయకూడదు. పక్కనోడు పిలిచాడు కదా అని పక్కనోడికి చెప్పడం, వెనకాలోడు పిలిచాడు కదా అని వెనకాలోడికి చెప్తే మిమ్మల్ని మరి వాళ్ళు ఇన్విజిలేషన్ వచ్చి మిమ్మల్ని చూస్తే మీకే ప్రాబ్లం అవుద్ది. మొన్న మా ఇంటర్ ఎగ్జామినేషన్లో ఎవరినో బయట స్లిప్ తెచ్చి దొరికిపోయాడంట, ఆయన బయటికి తోస్తారు. ఆ అమ్మాయి కూడా మళ్ళీ స్లిప్ తీసింది, ఆ అమ్మాయికి ఉండాలి కదా బుద్ధి, ఆ అమ్మాయి మళ్ళీ ఇంకో స్లిప్ తీసి ఆ అమ్మాయి రాసింది, ఆ అమ్మాయిని కూడా బయటికి తోస్తారు. మరి వాళ్ళు డిబార్ చేశారో లేదో తెలియదు. 10th అయితే మరి మీరు చూడాలి, మీకు అక్కడ కాలేజ్ అదేంటి ఆ స్కూల్లో ఎలా ఉందో, ఇన్విజిలేషన్ ఎలా ఉందని మీకు కాదు, మీరు ఎగ్జామ్ రాయండి, మీ ఎగ్జామ్ మీరు రాయాలి. పక్కనోడికి హెల్ప్ చేస్తే మీరు దొరికిపోతే మళ్ళీ మీకే ప్రాబ్లం అవుద్ది. సో వాళ్ళు చూసారంటే కనుక ఇన్విజిలేషన్ చాలా దారుణంగానే ఉంటుంది. వాళ్ళు మాత్రం ఫస్ట్ ఎక్కడ ఎలా దొరుకుతారా, పిల్లలు దొరుకుతారా లేదని చూస్తుంటారు. వాళ్ళకు ఇప్పుడు మీరు రాసిన దాంట్లో ఇన్విజిలేషన్ వచ్చి మీరు దాంట్లో చూస్తారు, మీరు బాగా రాసినట్టు అనిపించింది అనుకో, మీ పేపర్లో చూసి వెనకాల వాళ్ళకి చెప్పేస్తుంటారు. కొంతమంది అలా కూడా ఉంటారు. మీరు వెంటనే రాసేసి మీరు తొందరగా అయిపోయింది 1 hour ముందే మీరు అలా ఖాళీ కూర్చుంటే మీరు రాశారు అనుకుంటారు. అలా కాదు, మొత్తం మీరు చివరి దాకా రాయాలి. మిమ్మల్ని చెప్పమని అడిగితే మీరు చెప్పొద్దు, సార్ ఇంకా రాస్తున్నాను, మేడం నేను ఇంకా రాస్తున్నాను, నేను చివరి దాకా రాస్తానని చెప్పి మీరు రాస్తే వాళ్ళు ఏం పట్టించుకోరు, మీ దగ్గర నుంచి పేపర్ తీయరు. కొంతమంది అయితే పేపర్ తీసుకొని వెనకాల ఆన్సర్ కల, ఎందుకంటే నేను 10th కూడా చూశాను, చెప్పారు ఆన్సర్స్ అంతే, అందుకనే. ఓకేనా? కొన్నిసార్లు టీచర్లు కూడా ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు అనుకో, నువ్వు ఒక్కడు రాస్తుంటే రాసిన చాలే అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి అవి ఎవరు మొహమాట వద్దు, అది నీ రైట్ టైము. ఆ ఎగ్జామ్ హాల్లో నీకు ఇచ్చిన ఆ టైం అంతా నీ ఫుల్ టైం, అందులో ఒక్క సెకండ్ వేస్ట్ చేసుకోవద్దు, ఒక్క సెకండ్ ముందుగాను, ఇది మాత్రం మర్చిపోవద్దు. అలాగే మరి ఎక్కడికైనా మీరు పై చదువులకు వెళ్ళినా పై జాబులకు వెళ్ళినా కూడా మార్క్సే.
అర్థమవుతుందా? మనం ఎంత అందంగా ఉన్నాము, ఎంత ఈ బలంగా ఉన్నాము అనేది ఎవరు లక్ష్య పెట్టరు. కానీ ఎక్కడికైనా నేను చూసేది ఫస్ట్ ఏంటి, మార్క్స్ చూస్తారు. మరి దేవుని కృపలో మా అమ్మాయికి అప్పట్లో 577 మార్కులు వచ్చినాయి. 577 మార్కులు రాగానే అలా వచ్చినాయి లేదో వెంటనే ఫోన్లు, నారాయణ కాలేజీ కాడి నుంచి ఫోను, చైతన్య దగ్గర నుంచి ఫోను, మీ అమ్మాయికి ఫ్రీ సీట్ ఇస్తాం, ఫ్రీ సీట్ ఇస్తాం, ఫ్రీ సీట్ ఇస్తాం. ఒకళ్ళు కాదు, అన్ని కాలేజ్ ఇస్తారు. కాబట్టి మనం ఎప్పుడైతే మనం మార్కులు సాధించామో మన వెనకాల అనేక మంది తిరుగుతారు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి దానివల్ల మీ పేరెంట్స్ కూడా ఈజీ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మంచి మార్కులు వచ్చినాయనుకో మీ పై చదవగలుగుతాయి. ఈ మధ్యకాలం నేను ఒక నోటిఫికేషన్ చూశాను. ఏంటి నోటిఫికేషన్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇచ్చారు. జాబులు అయినా చూశాను. దాంట్లో ఇంటర్వ్యూలు లేవు, ఎగ్జామ్స్ ఏమి లేవు. 10th క్లాస్లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ టైం నేను అలాగా ఇంటర్వ్యూలు లేకుండా, ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా జాబులో ప్రవేశం ఏంటంటే 10th మార్క్స్. పోస్టల్ డిపార్ట్మెంట్లో 10th మార్క్స్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే టాప్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకే ఫైనల్ అన్నమాట ఎగ్జామ్, ఏది జాబ్ కూడా. అటువంటి సిచ్యువేషన్స్ భవిష్యత్తులో వస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఒక్క మార్కును వదులుకోవడం కూడా మీరు రాజీ పడకూడదు. మ్యాక్సిమం చివరి క్షణం వరకు ఉండండి. మర్చిపోతే ప్రేయర్ చేసుకోండి, దేవుడు జ్ఞాపకం ఇస్తాడు. కాబట్టి ఏదో రకంగా ఆ కోచింగ్ చేసిరండి, ఆన్సర్ చేసి వస్తే అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? మరి ఎక్కడ ఒక మార్క్ మిస్ అవ్వకూడదు. అలాగే ఈ మార్కులు మీకు పై చదువులకి, మంచి జాబులకి కూడా ఉపయోగపడతాయి. ఇది రైట్ టైం, ఇది మళ్ళీ మీకు అవకాశం రాదు. రైట్. అలాగే మీకు ఈ ఎగ్జామ్ టైం అంతా కూడా అరిబరిగా లేటుగా బయలుదేరి, లేటుగా వెళ్ళి డాడీ స్పీడ్గా వెళ్ళిపోతే లేని ప్రమాదాలు మొత్తం అబ్సెంట్ అయిపోతాం, ప్రమాదం జరిగిందంటే. కాబట్టి ముందుగానే వెళ్ళటం, నిదానంగా వెళ్ళటం, డైలీ కూడా ప్రేయర్ చేసుకోండి, ప్రేయర్ చేయించుకోండి, హ్యాపీగా వెళ్ళండి, చక్కగా రాయండి. మొదట భయాన్ని తీసేసుకోండి, ధైర్యంగా ఉండండి. మీరు రాస్తారు, రాయగలరు, దేవుడు మీతో రాయిస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవునికి విధేయులా ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి. రైట్. ఇంకా కొన్ని విషయాలు చెప్పమ్మా. ఎగ్జామ్ అయితే 5 minutes ముందే రాసేసి ఉండండి. రాసాక లాస్ట్లో అన్నీ చెక్ చేసుకోండి, అన్నీ రాసామో లేదో. ఒక్కొక్కసారి కంగారులో క్వశ్చన్ లీవ్ చేసేసి ఇంకొక దానికి వెళ్ళిపోతాం. లాస్ట్ మినిట్లో చూసుకుంటే అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఖచ్చితంగా లాస్ట్ మినిట్లో చూసుకోవాలి. 5 minutes ముందే మీ ఎగ్జామ్ అయిపోవాలి. 12:30కి ఎగ్జామ్, 12:35 అలా ఎగ్జామ్ అయిపోతే 12:45కి వాళ్ళు కలెక్ట్ చేసుకునే ముందు మీరు అన్నీ చూసుకోండి. అలాగే హ్యాండ్ రైటింగ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. హ్యాండ్ రైటింగ్ అయితే చాలా బాగుండాలి. ఒకవేళ మీకు హ్యాండ్ రైటింగ్ అంతగా బాగా రాదు అంటే అప్పుడు మీరు మీ ప్రెజెంటేషన్స్తో ఆ కరెక్షనర్ని మీరు ఇంప్రెస్ చేయాలన్నమాట. ఎలా అంటే మంచిగా లైన్స్ కొట్టడం, కొంచెం ఏమైనా చేసి, ఇప్పుడు ఆ క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్కి మీకు సరిగ్గా థియరీ రాదు కానీ ఆ డయాగ్రామ్ ఏంటో గుర్తుంది అనుకో, మీరు ఆ డయాగ్రామ్ వేసేస్తే ఓ డయాగ్రామ్ వేసాడు వీడికి బాగానే వచ్చు అనుకుంటా అని చెప్పి 4 అయితే 4కి వేసేస్తారు. మీరు ఏమైనా రాయకపోయినా సరే మీకు ఆ డయాగ్రామ్ వేసినందుకు మీ ప్రెజెంటేషన్కి అయితే మంచి మార్క్స్ పడతాయి. హ్యాండ్ రైటింగ్ బాగోకపోయినా ప్రెజెంటేషన్ బాగా చేస్తే మంచి మార్క్స్ పడతాయి. అలాగే సెక్షన్స్ అన్నీ ఆర్డర్గా రాయాలి. అంటే మీరు 8 marks నుంచి స్టార్ట్ చేసినప్పుడు 8, 4, 2, 1 అలా రాయాలి. సెక్షన్ ఏ ఇక్కడ, సెక్షన్ సి అక్కడ. ఎందుకంటే ఆ కరెక్షనర్స్ చాలా ఎండ్లో కరెక్షన్ చేస్తారు, వాళ్ళు చాలా చిరాకుగా ఉంటుంది. అప్పుడు మీరు అవన్నీ అక్కడ కొన్ని అని రాస్తే వాళ్ళు మీకు వచ్చిన మార్క్స్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి మీరు లైన్గా అయితే వాళ్ళు ఫ్లోగా వెళ్ళిపోతారు. అలా 8 marks అలా ఫ్లోగా కరెక్షన్ చేసుకెళ్ళిపోతే మీకు ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి. మొన్న మా ఫ్రెండ్కి ఇంగ్లీష్ ఎగ్జామ్లో ఒక బిట్ తప్పు రాసింది, 5 marks అనమాట. అది ఒక బిట్ తప్పు రాసింది. అయితే ఆవిడ అలా ఫ్లోలో వెళ్ళిపోయి తనకి 5 out of 5 వచ్చినాయి. ఫ్లోలో వెళ్ళిపోవడం వల్ల తనకి 5 out of 5 వచ్చినాయి. హ్యాండ్ రైటింగ్ మంచిగా రాయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మీకు ఎక్కడైనా తప్పు వస్తే అది అండర్లైన్ చేసి, అంటే దాన్ని బాగా దిద్దేయడం గట్రా చేయొద్దు. హైలైట్ చేశారంటే ఇంకా చిరాకు వచ్చేస్తుంది వాడికి. సో హైలైట్ చేయకుండా జస్ట్ చిన్న బ్రాకెట్ పెట్టి చిన్న లైన్ కనిపించకుండా లైన్ ఇలా గీసేస్తే సరిపోద్ది. తెలుగులో అయితే ఒత్తులు గట్రా తప్పు వస్తాయి కాబట్టి బ్రాకెట్ పెట్టి లైన్ కొట్టేస్తే అయిపోద్ది. ఇంగ్లీష్లో గట్రా బాగా రుద్దేసి కంగారులో మనం పెన్నుగా రాస్తాం కాబట్టి కంగారులో రుద్దేస్తాం. అలా కాదు, మీరు ఎలా రాస్తున్నారో ఇన్కేస్ అక్కడ తప్పు వస్తే పక్క నుంచి కంటిన్యూ చేసేయండి. అక్కడ మీరు లాస్ట్లో చూసుకున్నప్పుడు జస్ట్ చిన్న బ్రాకెట్ పెట్టి చిన్నది కొట్టండి. వాడు హైలైట్ చేసేలా చూడొద్దు. అలా చేసుకుంటే వాడు ఇంకా కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి సరిపోయి. ఇంగ్లీష్లో గ్రామర్ మెయిన్ ఇంపార్టెంట్,
తెలుగులో కూడా మెయిన్ ఇంపార్టెంట్ గ్రామరే. ఎందుకంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంత అలా చూడ్డు, వాడు మొత్తం చదవడు కదా. ఫస్ట్ 3 లైన్స్ లాస్ట్ 3 లైన్స్ చదివితే లేకపోతే లేదు. రాశారంటే వేస్తారు. దానికి మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ నెంబర్ బాగా మెయిన్ ఇంపార్టెంట్. అది వేసారంటే ఈ క్వశ్చన్కి 8 మార్క్స్ అయితే 8 మార్క్స్ అలా 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ అలా వేస్తారు. 1 మార్క్ అయితే మీరు చాలా కష్టంగానే ఇస్తాడు, మీరు చాలా ప్రిపేర్ అవ్వాలి. సాంస్క్రిట్ వాళ్ళకి సాంస్క్రిట్ స్కోరింగ్ ఉంటుంది. అలా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మరి రూల్ కొట్టుకోవచ్చా? రూల్ గీతలు గీయచ్చా? వైట్ మీద ఉంచాలి. ఓకే. ఫైనల్గా నేను ఒక మాట చెప్తాను. ఒక్కొక్కసారి మనం టెన్షన్లో వెళ్ళినప్పుడు, కంగారుగా వెళ్ళినప్పుడు ఎగ్జామ్ పేపర్ చూడగానే ఇందులో నాకు ఏమీ రాడదు అనిపిస్తుంది. అసలు కానీ కొంచెం ప్రశాంతంగా చిన్న ప్రేయర్ చేసుకుని అలా కొంచెం ప్రజెంట్ మైండ్ తోటి ఆలోచిస్తే మ్యాక్సిమం నీకు వచ్చిన అందులో ఉంటాయి. ఫస్ట్ పేపర్ కంగారు పడిపోయావు, నాకు ఏమని అనుకుంటే అన్నీ మర్చిపోయి అయిపోద్ది. కాబట్టి కొంచెం కంగారు పడకుండా పేపర్ చూసుకుని కాస్తంత ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేసుకోండి. దేవుడు అన్నీ జ్ఞాపకం ఇస్తాడు. తప్పకుండా రాస్తాడు. మీరు రాస్తున్నప్పుడు అది గుర్తొస్తుంది. మీకు ఆ క్వశ్చన్ వస్తే మీరు రాస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. ఇది రాలేదు అనుకుంటే అది రాలేదు అనిపిస్తుంది. మీకు ఏదైనా క్వశ్చన్ రాకపోతే అది రాలేదని దాని మీద ఉండదు. వచ్చిన క్వశ్చన్స్ ముందు రాసండి, తర్వాత దాని గురించి మెల్లగా ఆలోచించండి. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ రాకపోతే వదిలేకండి, ఏదైనా ఐటమ్ చేయండి. 1/2 మార్క్ 1 మార్క్ అయినా వేస్తాడు ఖచ్చితంగా దానికి. సో అలా రాసిని టిక్ పెట్టుకోవచ్చా? మన క్వశ్చన్ పేపర్ రాయకూడదు. ఓకే, రాయకూడదు. రైట్. ఇప్పుడు 10th వాళ్ళకి మనకి తక్కువ టైం ఉంది కాబట్టి ముందు రోజు ప్రీ ఫైనల్ పేపర్స్ పెడతారు కదా మీకు గవర్నమెంట్ స్కూల్లో. ప్రీ ఫైనల్ పేపర్స్లో నుంచి ఒక 50 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. అలాగే మొన్న మీ గ్రాండ్ టెస్ట్లు ఏవో కండక్ట్ చేశారంట కదా, అందులో నుంచి కూడా మ్యాక్సిమం వస్తాయి. యూటీఎఫ్ బుక్ ఉంది కదా, యూటీఎఫ్ ఏదో ఉంటుంది, మాకైతే యూటీఎఫ్ ఉంది. ఆ యూటీఎఫ్లో నుంచి అయితే మాకు మ్యాక్సిమం వచ్చినాయి 10th. నేనైతే యూటీఎఫ్ ప్రీ ఫైనల్ పేపర్స్ ఇప్పుడు మీ గ్రాండ్ టెస్ట్లు పెట్టారు కదా, ఆ మూడిట్లో నుంచి మీరు ప్రిపేర్ అయ్యి బాగా వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు ముందు చూసుకోండి. అంటే ఫస్ట్ మీరు 8 మార్క్స్ 4 మార్క్స్ 2 1 అంతా రివిజన్ అయిపోయాక లాస్ట్ ఇయర్ పేపర్స్లో నుంచి చాలా వస్తాయి అనమాట. ముందు లాస్ట్ ఇయర్ పేపర్స్ ప్రిఫర్ చేయండి. ఫస్ట్ లాస్ట్ ఇయర్ పేపర్స్ చదవండి. అలాగే మీకు ఈ ఇయర్ పెట్టిన ప్రీ ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు చూసుకుంటే అందులో నుంచి మ్యాక్సిమం మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ బస్. అలాగే మా ఆశ ఏంటంటే స్కూల్లో గొప్ప జయములు సాధించాలి, మంచి మంచి పొజిషన్లో ఉండాలి. మరి గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ 10 సంవత్సరాల నుంచి మన చర్చ్ ద్వారా గొప్ప మార్కులు సాధించి దినాన్న గొప్ప ఇంజనీర్లు అయ్యారు, అలాగే డాక్టర్స్ అయ్యారు, ఇంకా చాలా మంచి పొజిషన్కి వెళ్ళిపోయారు అందరూ కూడా. ఈవేళ గొప్ప స్థాయిలో ఉండి ఉన్నతమైన జీవితాలు జీవిస్తున్నారు. అలాగే మీరు ఉండాలని నేను కోరుకుంటూ మీకు అందరికీ కూడా ప్రార్థన చేస్తాను. అందరికీ ఆల్ ద బెస్ట్. భయపడకుండా ధైర్యంగా ఉండండి. చిన్న ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా యేసు ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి కోట్ల కొలది స్తోత్రములు. మరి ఎగ్జామ్స్ నిమిత్తం బిడ్డలు సిద్ధపడుచుండగా మొదట మీరు ఆశీర్వదించండి. వాళ్ళను భయము, టెన్షన్, ఆందోళన తొలగించండి. వారి జ్ఞాపశక్తి, జ్ఞానం దయచేయండి. ఆరోగ్యం, బలము, శక్తి ఇచ్చి రాయబోయే ఎగ్జామ్ అన్నింటిలో గొప్ప జయం ఇచ్చి మీరే మహిమను పొందండి. అలాగే నాయన మరి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించి మీరు మహిమను పొందమని యేసుక్రీస్తు నామములో బిడ్డలందరినీ ఆస్వాదిస్తూ బలపరుస్తున్న తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్.